గౌరవ ఎంపీ గారి చైర్మన్షిప్లో జరిగిన దిశ మీటింగ్కి ఫస్ట్ మీ అందరికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఏదైతే క్షుణ్ణంగా మాకు రిపోర్ట్స్ మీ అందరి ద్వారా ఇవ్వడం జరిగింది. దయచేసి బ్రీఫ్గా లాస్ట్ టైం డిస్కస్ చేసిన ఐటమ్స్ మీద మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు అది బ్రీఫ్గా చెప్పండి. దాని తర్వాత 7-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ సీక్వెన్స్ కూడా మీకు ఒకరి వైపు చూస్తే ఇట్ విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. సో వీ విల్ స్టార్ట్ విత్ ది యాక్షన్ టేకెన్ రిపోర్ట్. పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ టు బి రెడీ. మాధవ్ నగర్కి కూడా R&B వీపీఐ కంప్లీట్ అయిపోయింది సార్. అది కూడా మార్చి లోపల కంప్లీట్ అయ్యే ప్రోగ్రామ్. ఈ బాసర్ బైసా రోడ్ వర్క్ కంప్లీటెడ్. ROB Fakirabad will be completed by రైల్వే పోర్షన్ రోడ్ వర్క్ టోటల్గా కంప్లీట్. ఓకే, ఊర్మామిడిపల్లి ఉంది కదా, ఆ అడ్యులేషన్స్ బాగున్నాయి. ఆ బ్రిడ్జ్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అది చెప్పాం కదా, ఇమీడియట్గా టేకప్ చేయండి. మేక్ షూర్ 48 hours ఇట్ ఈస్ రెక్టిఫైడ్. ఈ ఎస్టిమేట్ని అది ప్రొవైడ్ చేస్తాం సార్. ఇంకా 6 months అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అది మొత్తం సరే ఇవ్వండి. ఎన్ని ఫిక్స్ చేసినారు పెట్టినా మాధవ్ నగర్ ఇది నాడు కొంచెం పేమెంట్ డిలే ఉండే, ఇప్పుడు క్లియర్ అయిపోయింది సార్. August 26 కంప్లీట్ చేసిస్తాం మేము. ఇది తర్వాత సిఆర్ఏ మాధవ్ నగర్ పేమెంట్ క్లియర్ సార్. ఓకే, నౌ end of August 2026. సో 8 months 7 months రెండు పోర్షన్లు అయిపోతాయా? 2 sides. అదే దాని క్లియరెన్స్ వచ్చిందా? మరి కంప్లీటెడ్ అని ఎక్కడ రాస్తారండి? 1 side చేస్తామని నువ్వే అంటావు. ప్రజెంట్ ట్రాఫిక్ ట్యాకిలింగ్ అంటే టెంపరీ అడగలేదు. ROB మొత్తము అవుతుంది అని రాసింది. మీరు రాసింది మీ రిపోర్ట్లో ఉంది. కంప్లీట్ చేస్తారు కాకుండా ఎట్లా కంప్లీట్ చేస్తారు? ఆర్మూర్ ఎమ్మెల్యే గారు అది కంప్లీట్ అని పెట్టారు కదా, ఇలా కంప్లీట్ అవుతుంది కదా. దాని మీద స్టేటస్ ఏంటి? మళ్ళీ నేను ఎవరు అడుకోవాలి చెప్పు, అడుకుంటా పోయి. ఇప్పుడు ఏమో అడుక్కుంటే చెప్పు, అడుగుతారు. ఎవరు అడగాలి? అది మినిస్టర్ ఎవరు? వెంకరెడ్డి గారు తెలివే అడగాల. అడుగుతా పోయి తెచ్చుకోండి ఫాస్ట్గా, ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోండి. మీరు నేను ఈ వారంలో పోయి అడుగుతా, వేసుకొని క్లియరెన్స్ తీసుకుంటే ఆగస్ట్ అయిపోతుంది. ఇలా అయిపోతుంది ఎట్లా ఇచ్చిందండి సార్? లాస్ట్ టైం పైసలు సెంట్రల్ గవర్నమెంట్ పని చేసుకోవడానికి కదా మనకి. ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుంది? ఒకటికే 2 సార్లు పేమెంట్ ఇచ్చాను. రెక్టిఫై చేసుకున్నా కనీసం? ఎప్పుడు వస్తుంది మరి? ఎప్పుడు మీకు ల్యాండ్ ఎక్కడ లేకపోతే వాళ్ళు కాంట్రాక్టర్స్ వర్క్ స్పీడ్ ఉంది, మీ పని స్లో ఉంది. సార్ అడిషనల్గా 1.42 crores అడిషనల్. ఇంకా 4 రోజులు డిలే అయితే కలుగుతుంది. మీద ఫోన్ చేస్తాం కాన్స్టిట్యూన్సీకి. అంటే మనదే ఫండ్ కానీ ఎగ్జిక్యూషన్ పెండింగ్ అంటున్నారు. రాష్ట్రపల్లిలో బిల్ రేజ్ చేశారు. రిటైనింగ్ సాయిల్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది అండ్ సర్వీస్ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి సార్. 25-26 రెండు సిఆర్ఎఫ్ శాంక్షన్ అయ్యింది సార్. 30 అయిన తర్వాత టికెట్ తీసుకోండి సార్. ఓకే ఓకే. క్యాన్సర్ కాబట్టి ఇప్పటికేం చేయలేదు. అది సఫిషియెంట్ నెంబర్ రూమ్స్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్, స్ట్రెంత్ తక్కువ ఉన్నది.
సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఇంకా డిసైడ్ చేయలేదు అది మన అయిపోయింది. సైన్స్ ల్యాబ్ అవును సార్, రూమ్ కడితే ఓకే సార్. రూమ్స్ వస్తే సైన్స్ రూమో ఇంకేదైనా రూమో వాడుకుంటాం. ఇప్పుడు అంటే మీరు కట్టిందని వచ్చిన శాలరీ నేను క్యాన్సిల్ చేయకండి, ప్రజలను నొప్పించుకొని అవసరమైతే 100 మంది రిక్రూట్ చేసుకుంటాం. మీరు ఏదో ఈ టెక్నికల్ కండిషన్ పెట్టి క్యాన్సిల్ చేసేట స్కూల్ కూడా మూడబడుతుంది. రెండోది పిప్పిడిలో రూములు లేవు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ల్యాబ్ వరకే పరిమితం అవుతున్నాయి. ఓకే సార్. అక్కడ రూమ్లు కూలగొట్టడం, రేకులు కూడా లేవు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలి. ఓకే సార్. 1 నెల కేసు మాత్రం ఆ రూమ్ ఇమీడియట్లీ వాళ్ళు స్టార్ట్ చేయమని చెప్పండి. టెండర్స్ కూడా అయిపోయింది, టెండర్స్ అయిపోయినా క్యాన్సిల్ చేశారు. దేనికన్నా వాడుకుంటాము ఆ పిల్లల గురించి. వాళ్ళకి అవసరమైతే రెస్ట్ రూమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అంగన్వాడీ చెంబర్లో వాడుకుంటాం. రాక ఎప్పుడో సంవత్సరం కూడా వస్తున్నది, దాన్ని క్యాన్సిల్ చేయకండి. రూమ్లు ఉన్నాయనుకోండి, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు క్లీన్ కావాల్సిన పిల్లలు మీరు అట్లాంటి మేము దేనికన్నా పిల్లలకే వాడుకుంటాము అక్కడ ఉన్న విద్యార్థులు. కానీ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయని చెప్పి హెడ్ మాస్టర్ చెప్పారు, అవసరం లేదని చెప్పారు హెడ్ మాస్టర్ ఫస్ట్. శాంక్షన్స్ మార్చేయకండి, క్యాన్సిల్ చేయకండి. ఓకే షూర్. పూజారి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ గారు, మరియు శ్రీ ఐఎమ్ సుధాకర్ రావు, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నిజామాబాద్, ఆన్ బిహాఫ్ ఆఫ్ స్పీకింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్. సార్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఒకటి కంపా సార్. కంపా అనేది మనకి కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇదేంటంటే మెయిన్గా మనకి ఎప్పుడైతే ఫారెస్ట్ ఏరియాస్ మనకి డైవర్షన్ అవుతుందో, అంటే నాన్ ఫారెస్ట్రీ పర్పస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఎనీ ప్రాజెక్ట్స్. సో దానికి ఏమవుతుందంటే దానికి మనకు వాళ్ళు అమౌంట్ కట్టాలి, ఎన్పివి వాల్యూ ప్లస్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా, నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇవ్వాలి. అండ్ ఈ ఎన్పివి వాల్యూ ఇచ్చిన అమౌంట్కి ఎప్పుడైతే డిఫారెస్టేషన్ అవుతుందో మేము ఏం చేస్తామంటే దాన్ని అఫారెస్టేషన్ కింద కన్వర్ట్ చేస్తాం, అంటే రేజింగ్ ఆఫ్ నర్సరీస్, రేజింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్. సో ఈ సంవత్సరము మనకు కంపా నుంచి ఒక దగ్గర 3,025 లక్షలు వచ్చినాయి. దానికి మనకు 111 lakhs మనం ఖర్చు పెట్టినాము. ఇదేంటంటే సార్ మనకు ఈ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ ప్రకారము మార్చ్ వరకు మనకు ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది సీజనల్ ఆపరేషన్స్ కాబట్టి అకార్డింగ్ టు ఫారెస్ట్ షెడ్యూల్ రేట్స్ ప్రకారము మేము ఆపరేషన్స్ చేస్తాము. సో వాట్ ఎవర్ ది ఫండ్స్ వర్ రిలీజ్డ్ up to 1,111 lakhs, those funds were expenditure was happened, sir, and the remaining funds we are expecting by this month end, sir, and the works would be completed by the March month end, sir. Sir, action taken report లో మేము సీజనల్ ఆపరేషన్స్ ప్లాంటేషన్స్ ఉంటాయి. మళ్ళీ 31st March వరకు 31st March వరకు మనకి ఏదైతే ఫండ్స్ రిలీజ్ అవుతాయో ఆ ఫండ్స్ మేము ఎక్స్పెండిచర్ ఇన్కమ్ చేస్తాం సార్. వాట్ అబౌట్ సారంగపూర్ ఇష్యూ? దే హావ్ గాన్ టు ది కోర్ట్. సో హైకోర్టులో వేశారు, వాళ్ళు హైకోర్టులో వేస్తే మేము కూడా అపీల్ చేసాం సార్. మేము కూడా వేసాం కోర్సు. అయితే హైకోర్టు ఏమి ఇచ్చిందంటే స్టేటస్ కోర్ట్ ఇష్యూ ఇచ్చింది అనమాట. అంటే ఎవరు ఎక్కడ అట్లనే ఉండని అది కేసు డిసైడ్ అయ్యే వరకు ఎవరు ముందుకు పోదని ఇచ్చారనమాట. నా దగ్గరికి వచ్చి కాంప్లీట్ చేసినారు, మళ్ళీ మీకు ఇస్తే మీరు వాళ్ళకే పంపిస్తారు కాబట్టి స్మగ్లర్లకు, కాబట్టి నేను మీకు కూడా ఇవ్వలేదు. 2, అది చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది. ఇప్పటికి నేను 10 సార్లు చెప్పాను, సీఎఫ్ చెప్పాను, సీఎఫ్ చెప్పాను, అడవిని ఉంచుతారా, మొత్తం కంప్లీట్ చేస్తారా. ఇప్పుడు మీరు అన్నారు మొక్కలు మొలుస్తున్నాయి, నర్సరీలు వేస్తున్నాం, ఉన్న చెట్లను కాపాడండి, అడవిని కాపాడండి. ఈ మొక్కలు నర్సరీ తర్వాత పెరిగినాక అడవి అవుతుంది. అది ఇప్పటికీ ఎంత బర్నింగ్ ఇష్యూ అంటే అంత బర్నింగ్ ఇష్యూ. ఒక బీట్ ఆఫీసర్ లేదు. ఇదంతా ఒకవైపు. మళ్ళీ 2 నెలల కింద మళ్ళీ 100 మంది నా దగ్గరకు వస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు బదిలేసారు, నిజామాబాద్కి వస్తలేరు, డిపార్ట్మెంట్కి వస్తలేరు. నేను ఎంతవరకు కొట్టాడో అంతవరకు కొట్లాడుతున్నాను. నేను ఓన్లీ అడవి గురించి కొట్లాడుతున్నా. 2వది అక్కడ ఒక చిన్న రాముడు గుడి, ఎంత అంటే 6/6 అడుగులు. ఇప్పటికి 3 సార్లు తీసేసారు ఫారెస్ట్. రాముడు అంటే బాధ, దేవుడు అంటే బాధ, దేవాలయం అంటే బాధ, కానీ 100 ఎకరాలు దాని పక్కనే కట్టేద్దని మనకు. అది కూడా ఎందుకు, ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతల టైం నుంచి ఏదో రాముడాన్ని మొక్కుతున్నారు, సీతమ్మ దేవమని మొక్కుతున్నారు. నేను ఏం చెప్పాను, అది ఉంచండి అయ్యా 10/10, 100 ఎకరాలు దున్నుతుంటే మీరు 5 లక్షల ఎకరాలు తీసుకొని వాళ్ళకి పొజిషన్ ఇస్తుంటే ఒక రాముడు కూడా అంటే ఒక హిందూ ప్రజల మనోభావాలు అవసరం లేదు. డబ్బులు తీసుకొని మళ్ళీ మొన్న రీసెంట్లీ 1 month కింద ఆడ ఒక 5 పెండింగ్ సబ్సిడీ
సబ్ సెంటర్స్ కన్సర్న్ కంప్లీట్ అయిపోతుంది సార్. స్టాఫ్ ప్రపోజల్ లేదు మీరు నేను కలెక్టర్ గారు కూడా మీరు పంపించండి, ప్రభుత్వానికి సీరియస్గా చెప్పండి ఉత్తర తెలంగాణ సమస్యలు. ఎందుకంటే 40 ఊళ్ళలో పోస్ట్ మార్టం ఫెసిలిటీస్ లేదు మేడం. అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను, హెల్త్ మినిస్టర్ దృష్టి పరిశీలన తీసుకెళ్ళాను. అంటే ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అడగాలి, ఆయుధాలు పట్టలేను. మాకు కూడా సీరియస్గా చెప్పండి. మాకు ఆరోగ్యం ముఖ్యం, మాకు విద్య ముఖ్యం, మాకు ఉపాధి ముఖ్యం. ఇవి సీరియస్నెస్. అంటే ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నేను ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాను మేడం. రెండోది ఆరుమూరులో 100 బెడ్ హాస్పిటల్, 3 డాక్టర్. అసలు మరి అంటే ఏం చేస్తాం? అది కూడా భీమగల్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఆ భీమగల్ హాస్పిటల్ ఓపెన్ అయింది, మరి లేరు డాక్టర్లు, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు అని ఇది చెప్పండి. ఎమ్మెల్యే గారు వాయిస్ రికార్డింగ్ చేస్తే చేసేయండి. అట్లాగే నందిపేట పిహెచ్సిని అక్కడ సిహెచ్సి కోసం రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేడం, ప్రపోజల్ కూడా పంపించినాం. TVVP is not very good. ఎస్ మేడం, అంటే అరేంజ్ చేసినాం డాక్టర్స్. మన దగ్గర ఉన్న 7 CHCs లో DCHS ఇక్కడ ఏమంటున్నారంటే ఇది రీసెంట్గా 2009 నుండి ఆల్మోస్ట్ 15 years నుంచి. మరి గతంలో ఇప్పుడు మనకు సిటీలో లైట్లు కావాలంటే రెవెన్యూ లేదట. వచ్చే రెవెన్యూని మనం క్యాచ్ చేసి తెచ్చిపోతున్నాం. కోట్లాది రూపాయల పెండింగ్ ఉంది సార్. ఇక్కడ ఇదే కాదు, చాలా విన్నాయి. ఇంకా ఇప్పుడు అయిపోతుంది సార్. ఎందుకంటే మనం ఎక్కడ సార్ 2 సంవత్సరాల నుంచి సిటీ మొత్తంలో లైట్లు, ఉదాహరణ చెప్తున్నా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్యాచెస్ వాటికి ఇదేం చిన్న చిన్న దానికి మనం 5 లక్షల రూపాయలు 10 లక్షలు అడిగినా కానీ ఏదైనా వర్క్ ఏదైనా చిన్న రోడ్కి ఏదైనా స్పెషల్గా పండుగ ఏంటంటే మనకు ఉండదు. కోట్ల రూపాయలు మాత్రం, సుమారు 10 కోట్ల రూపాయలు. ఇదే కాదు, రెంట్స్ పెండింగ్ ఉన్నాయి, హోర్డింగ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, రెంట్ ఇంకా ఇప్పటి చాలా మటుకు మళ్ళీ రివ్యూ చేయండి సార్. ఏదైనా నుండి చేయండి. అయితే ఇప్పటికే 16 సంవత్సరాలు నేను వేరే చెప్తా ఉన్నాను. మళ్ళీ చూడండి, కొద్దిగా స్పెషల్గా చూడండి. ఎందుకంటే రెవెన్యూ పెరుగుతున్నాయి కదా, మనం డెవలప్మెంట్ చేసుకునొచ్చు. అదే సార్ లీగల్ సార్ సర్కిల విషయంలో జనాభా ఉన్న జిల్లాలలో కూడా బ్యూటిఫికేషన్ ఉంటుంది. నిజామాబాద్లో ఒక్క సర్కిల్ కూడా లేదు. మనకు రెవెన్యూ ఉంటే కొద్దిగా బ్యూటిఫికేషన్ చేసుకునొచ్చు, గ్రీనరీ పెంచుకునొచ్చు, చిన్న చిన్న పనులు చేయించుకునొచ్చు అండి. మనం పంపించిన DPRs అన్నింటినీ మళ్ళీ బ్యాక్ పంపించారు సార్. బ్యాక్ పంపించేసి దాంట్లో ఇవి అంటే ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్ సార్, ఆల్ మున్సిపాలిటీస్ సార్. అంటే ఆ కాంపోనెంట్ మాత్రం ఫిట్ అండ్ తెలియదు సార్ వాళ్ళ EODF గైడ్లైన్స్. సో అది మళ్ళీ బ్యాక్ వచ్చింది సార్. ఇనిషియల్గా ప్రపోజ్ చేసినాం సార్. అన్నీ కూడా మెయిన్ జంక్షన్స్ అన్నీ కూడా 8.5 CR ఆల్ జంక్షన్స్ కవరేటెడ్ ప్రపోజ్ చేసాం సార్. బట్ అది మళ్ళీ రివైజ్డ్ చేసి మళ్ళీ పంపిస్తున్నాం సార్. ఈ కాంపోనెంట్లో కవర్ అవుతుంది సార్ మనకు మొత్తం సార్. సో 84 షాప్స్ ఏదైతే ఉన్నాయో సార్ వాటికి సంబంధించి వాటి అన్నిటి సార్ కలెక్టర్ మేడం కాబట్టి దానిపైన డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు దాన్ని టర్మినేట్ అయిపోయినాయి కదా చెప్తున్నా కానీ నాట్ క్లియరింగ్ దట్ ఎన్క్రోచ్మెంట్ సార్. ఫుట్పాత్ మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు ఆ ఫుట్పాత్ క్లియర్ చేస్తే 50 నుంచి 60 బండ్లు అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ సిటీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కులాంగ్ వారు ఉంటాయి. పై నుంచి వస్తుంది, ముందుకెళ్ళి ఇది ఎన్ని సంవత్సరాల నుండి మెయింటైన్ చేయడం లేదు. కానీ కబ్జాలు ఎక్కడ చూసినా ప్రతి దగ్గర. ఇక్కడ వినాయక్ నగర్లో కులాంగ్ వారు ఉంటుంది, ఆ నుంచి కులాంగ్ అనేది మనకు అందరికి తెలుసు. అదేవిధంగా గంగాస్థాన్ ఎక్కడ చూస్తే అక్కడ అడవి లెక్క మొత్తం పొదలు చెట్లతోటి నిండిపోయింది, ఎంక్రోచ్ అవుతా ఉన్నది. నేను గత కలెక్టర్ గారికి వినయ్ కృష్ణ గారికి చెప్తే అది మెయింటెనెన్స్ బై మున్సిపల్ అంటారు. కమిషనర్ గారితో మాట్లాడితే లేదండి మా దాంట్లో లేదని అంటారు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎంక్రోచెస్ మాత్రం ఎక్కడ కూడా మీరు యాక్షన్ తీసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇన్ గ్రౌండ్ వర్క్లో మాత్రం ఎటువంటిది మీరు యాక్షన్ తీసుకోలేదు. అసలు అది ఇరిగేషన్, అది కులాంగ్ వర్క్ ఎవరికి సంబంధించి అది ఎట్లా ఉందంటే దుర్వాసన, డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంటుంది, చెట్లతో అసలు బ్యూటీ ఉంది. దాంతో బ్యూటీ వస్తుందండి సిటీ. హెల్దీ గ్రీనరీ పెంచుకున్నారు. అసలు దీన్ని ఎవరు దీనికి అనాథైపోయిందని కులాంగ్ వారంటే వాళ్ళు పట్టించుకుంటూ లేరు. is the source maintained by is under the jurisdiction of irrigation sir. ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి jurisdiction status చెప్తున్నాను సార్. బాగు క్లీనింగ్ అనేది ఇరిగేషన్ సబ్జెక్ట్ అయితే కాదు సార్.
మేము ట్యాంక్ బెడ్ కానీ కెనాల్ బెడ్ కానీ వాటిలో సిల్ట్ రిమూవల్ అనేది మా ప్రొవిజన్ ఉంటుంది సార్. మాకు ఒక స్ట్రీమ్ని క్లీన్ చేయడం అనే ప్రొవిజన్ మాత్రం మా దగ్గర లేదు సార్. ఆ ప్రొవిజన్ లేదు సార్. మాకు ఇప్పుడు ఈ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినప్పుడు మా దగ్గర ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా ఏం లేదు సార్. మళ్ళీ మేము ఏదైనా లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళకి కానీ రిపోర్ట్ చేయాలి సార్. అంతకుమించి మా దగ్గర ఇంకా వేరే ఇప్పుడు తులాంబాకి చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది సార్ అది. అండ్ అది ఒక దగ్గరే జరగట్లేదు సార్, మనకి స్కాటర్డ్గా జరుగుతున్నాయి. యాజ్ అండ్ వన్ మేము వచ్చినాయి రిపోర్ట్ చేస్తున్నాం సార్. బట్ దెన్ అవి మళ్ళీ రికర్ అవుతున్నాయి సార్. అది నేను డిజైన్ చేయను సార్. మొత్తం 10 కిలోమీటర్స్ ఫెన్సింగ్ చేయాలి అంటే అనేది ఎవ్రీ ఇయర్ చేస్తే ఇష్యూ ఉండేది కాదు, ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఎన్క్రోచ్మెంట్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? మీరు రిపోర్ట్ ఇచ్చి ఎన్ని నెలలు ఇస్తారు? ఎప్పటి వరకు రిపోర్ట్ ఉంటుంది సార్? ఇప్పుడు మొత్తం రిపోర్ట్ వరకు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామర్తి చెరువు సార్ సార్ అది ఇరిగేషన్ Documents is not your concern. You only file complaints with concerned authority. అవును సార్, అవును. అంతవరకు Concerned authority. She is now asking to safeguard the. Wait, how can you say you're not a postmaster just coming and you're reporting it to the RDO or MRO? So మీరు ప్రోత్సహించినట్టే you are encouraging it. You're not being paid for being postman. Problem has to be sorted. FIR ఎన్ని చేశారు మీరు? ఎన్ని పర్సెంట్ చేశారు FIR? సున్నా. నాట్ ఈవెన్ సింగిల్. FIR చేయండి, కోఆపరేట్ చేయకపోతే చెప్పండి. యాక్చువల్గా రీసెంట్గా మేము ఒకటి సంగతి మాట్లాడుతున్నాం సార్. అది కూడా మీ జ్యూరిడిక్షన్, మీ రెస్పాన్సిబిలిటీ కదా, ఇదే కదా, ఎవరైనా చేయగలుగుతారు కదా. పోలీస్ కంప్లైంట్ ఫైర్ అయ్యే వరకు ఫాలోఅప్ చేసుకుంటారు కదా, చేసుకొని నెక్స్ట్ దిశాలో ఫస్ట్ అదే చేసుకుంటారు. 1842 సార్. RL స్టేజ్కి రీచ్ అయినాయి 6606 సార్. RC స్టేజ్కి రీచ్ అయినాయి 4949 సార్. ఫినిషింగ్ అయినాయి 213 సార్. దీంట్లో నాట్ గ్రౌండెడ్ 4082 ఉన్నాయి సార్. ఇంకా ప్రోగ్రెస్లో లేనివి 2995 ఉన్నాయి సార్. ఇవన్నీ ప్రోగ్రెస్లోకి రావడానికి ట్రై చేస్తాం. మినిస్టర్ గారు పర్మిషన్ తీసుకు 6% నుంచి ఇదే మాట మాట్లాడతాం. లబ్ధిదారులకి ఏంటి, వేరే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి ఒక BHK కూడా ఎవరికి సిన్స్ 20 లేదు సార్. చేయబడి ప్రాసెస్ కంప్లీట్ అయింది సార్. 1 year అయిందండి స్టార్ట్. ఈ 150 మంది 2-3 రోజులు రోజు 250 ఇచ్చుకుంటూ పోతుంటారు సార్. ఎందుకంటే లైన్ క్లియర్ చేయడము, త్రో చేయడం, అన్ని కమిషన్ చేయడం ఇంపార్టెంట్ సార్. మొత్తం 25 కిలోమీటర్స్ అయితే రోజుకు ఒక 2-3 కిలోమీటర్స్ కమిషన్ చేసుకుంటూ పోతున్నాం సార్. ఇప్పుడు ఫాస్ట్గా అయితే సార్ కదా. ఎన్ని రోజులు వాళ్ళ మెటీరియల్ లేకుండా మెయిన్ లేకుండా సార్. ఇప్పుడు మొబిలైజ్ అవుతుంది సార్. ఆ మాన్యువల్స్ కానీ దాన్ని ఫిలప్ చేయడము, లెవెల్ చేయడం అనేది చాలా డిలే కావడం వల్ల రోడ్లు కూడా వేయలేకపోతా ఉన్నారు. RNB నుంచి ఇది పాత TF5DC రోడ్లు కూడా ఆగిపోతా ఉన్నాయి పాత. ఎందుకంటే ఇది క్లియర్ అయింది, క్లియర్ అయింది. వాళ్ళ దగ్గర లింక్ అండి, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అది లిస్ట్ తీసుకొని మేము అటెండ్ అవుతున్నాం సార్. ఇప్పుడు రోజుకు ఇప్పుడు 2 కిలోమీటర్స్ చేస్తున్నాం. మేము దగ్గర 7-8 కిలోమీటర్స్ పోతాం సార్. So by that token it should complete by next Disha meeting. కంప్లీట్ చేస్తాం. కమిషనింగ్ So at that place you should complete it by next. రివ్యూ పెడదాం. పబ్లిక్ హెల్త్ రివ్యూ చేసుకున్నాం సార్. కలిసి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైంది? ఇక్కడ ఏరియాలో ఒకసారి చెప్తే ఆ ఏరియాలో కూడా అన్ని చోట్ల ఇప్పటివరకు ఎంతమంది ఖర్చు పెట్టారు, ఎక్కడ కూడా మీరు ఇక్కడ చూపించేదానికైతే రీజనబుల్ కనబడతలేదు. टेक्निकल इशू है इसलिए हम पूछ रहे हैं आपसे, उसका सॉल्यूशन कब आएगा? మేడం అది సార్. దీంట్లో మనకి గ్రామ పంచాయతీలో 12,292 వస్తే అర్బన్ లోకల్ బాడీస్ 12,906 వచ్చింది సార్. దీంట్లో మనం 12,056 రిపోర్ట్ చేస్తే మనకి 6,605 కంప్లీట్ అయిపోతుంది సార్. మన పొజిషన్ సార్
స్టేట్ లెవెల్లో స్కిల్ వెరిఫికేషన్ కంప్లీటెడ్లో సెకండ్ పొజిషన్ ఉన్నాం సార్, 5186. బేసిక్ ట్రైనింగ్ కంప్లీటెడ్ 4738 సార్, అది కూడా స్టేట్లో సెకండ్ పొజిషన్ ఉన్నాం సార్. తర్వాత అప్లికేషన్స్ సెంట్ ఫర్ లోన్లో కూడా 4045 సార్, అది థర్డ్ పొజిషన్ ఉన్నాం సార్, ఫోర్త్ పొజిషన్ ఉన్నాం సార్. మొత్తం మన తెలంగాణ స్టేట్లో సార్ 242 crores 91 lakhs డిస్బర్స్ రిలీజ్ అయితే సార్, దాంట్లో 17.69 crores మన నియామాలో తీసుకోవడం సార్. కానీ సో ఇది అందరికీ ఐడియా ఉండవచ్చు ఉండకపోవచ్చు. మనకి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంటే జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం కింద ఏప్రిల్ 1, 2017 నాడు చనిపోయిన వాళ్ళకి అంటే ప్రొవైడెడ్ దట్ దే హ్యావ్ రేషన్ కార్డ్, వారికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సరాసరి ఒకటే టైంలో లంసం 20,000 అని అమౌంట్ వస్తూ ఉంది. సో దీని ప్రక్రియ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి మన పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, వాళ్ళు దరఖాస్తు సేకరించాలి. సో అంటే మేము సార్ వెన్ ఇన్ నల్గొండ సార్, నల్గొండ ఇస్ ద హైయెస్ట్ బెనిఫిషియరీ విచ్ గాట్ క్లోజ్ టు 18 crores. సో దీంట్లో డిపిఓ గారు అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా కొత్తగా కేటాయించడం జరిగింది. దయచేసి మీరు మీ గ్రామ పంచాయతీ స్థాయిలో మీ డెత్ రిజిస్టర్స్ చూడాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఒకవేళ మేజర్ పిల్లలు ఉంటే అండ్ లెటర్ సే స్పౌస్ లో ఒకవేళ హస్బెండ్ బతికి ఉంటే ఇలాంటివి కేసెస్ కాకుండా వీ విల్ ఫస్ట్ గివ్ ప్రయారిటీ ఎక్కడైతే విడో బతికి ఉన్నాము అంటే ద మెయిన్ బ్రెడ్ విన్నర్ హెస్ డైడ్ అనమాట. సో అలాంటివి దరఖాస్తుని సేకరిస్తూ మళ్ళీ దాన్ని జేసీ గారు మన స్థాయి నుంచి డిఆర్ఓ ద్వారా వెరిఫై చేసుకొని మన స్టేట్ గవర్నమెంట్ సిఓ సార్ దివ్య మేడంని నోడల్ ఆఫీసర్గా నియమించింది. వారికి పంపిస్తే వెంటనే అక్కడ నుంచి అమౌంట్ విడుదల జరుగుతుంది. నేను ఇప్పటి వరకు మన ప్రోగ్రెస్ చూస్తే 473 శాంక్షన్ చేసాం మేడం. మొత్తం మీద మనం 851 శాంక్షన్ చేసాము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనం చాలా కొంచెం 6 months లో 2000 అప్లికేషన్స్. సరే నల్గొండ మీకంటే పెద్ద ఉన్నప్పటికీ కూడా అంటే ఒక డ్రైవ్ మోడ్లో తీసుకుంటే బికాస్ ఈ 20,000 అంటే మనకి వచ్చే ఒక నెల పెన్షన్ ఎంత 2,000 వికలాంగ పెన్షన్ ఎక్కువ. సో యు ఆర్ ఆల్మోస్ట్ గివింగ్ అ పెన్షన్ వర్త్ 10 months ఒకటే టైంలో. చూసి మన కోసం మన దృష్టిలో 20,000కి అంత విలువ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక రేషన్ కార్డ్ హోల్డర్కి నిరుపేద కుటుంబాల నుంచి చెందిన వాళ్ళ కోసం 20,000 is a good amount. So sir, we will put special focus on NFPS sir. చాలా మంచి కార్యక్రమం. అప్రూవ్ అయ్యారు. కాకపోతే ఈ విషయంలో మా కార్యకర్తలు కూడా కొంచెం అప్రిషియేట్ చేయాలి మేడం, ఎందుకంటే దాన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తూ It will cost you less, benefit people. What we will do is we have project Make small videos. You can have a team. That's what awareness. 3 lakhs రిలీజ్ చేయడంలో కమిషన్ తీసుకుంటా ఉన్నారు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నా కూడా తెలుసు నాకు. దయచేసి ఆపండి. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారో కూడా తెలుసు, ఎవరు తీసుకుంటారో కూడా తెలుసు. ఇప్పుడు ఇక దిశలో చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఐ విల్ హ్యావ్ టు నేమ్ యూ. సో స్టాప్ దాట్. Time to time.